అందరూ రండి, డిన్నర్ రెడీ అయింది. అనవసరంగా కంగారు పడి ఉపవాసం కమిట్ అయ్యాను. మనోహరి రాలేదు? మనోహరి, ఆ అమ్మాయి ఉపవాసం అని చెప్పింది కదా నాన్న. తిన్నప్పుడు ఇంకెందుకు లేని పిలవలేదు. అవును కదా, సరే కూర్చోండి. నువ్వు కూర్చుంటున్నావేంటి? ముందు అమ్మాయికి తినిపించి టాబ్లెట్స్ వేసిరా. అమ్మకి తెలుసు, ఎవరు లేరు, నేనే తినిపించాలి, అంతే కదా? స్పూన్లన్నీ సింకులో ఉన్నాయి నాన్న. అయినా నువ్వు చేత్తో కలిపి మిస్సమ్మ స్పూన్తో తిని రెండు పనులు ఎందుకు? నువ్వే తినిపించేయి. బాలిక, బాలిక, ఎచ్చటనూ లేదు. ఇప్పటి వరకు నా వద్దనే ఉన్నది కదా, ఇంతలో ఏమైనది చెప్పమా? అటు వెతకదా? బాలిక, ఇచ్చట ఉంటివా? రమ్ము, వెలుపలికి రమ్ము. ఏంటి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నా వెంట పడుతున్నారు? అయినా మీరెప్పుడు ఇక్కడే ఉంటారా? మీకు వేరే పని ఉండదా? నీ ఏడుపును చూచుట కన్నా మించిన పని నాకింకేమీ ఉండును. లోపల నీ పతిదేవుడు సమయానికి తగు సేవలు చేయ అంటూ ఆ బాలికకు సేవలు చేయుచున్నాడు. పద వెళ్ళి వీక్షించేదము. అబ్బా, నీకు దండం పెడతానయ్యా, నన్ను వదిలే. చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపి చంపి ఎందుకంత రాక్షసానందం పొందాలని చూస్తున్నారు? ప్లీజ్ మీరు నాకు 1-2 రోజులు తక్కువగా కనిపించండి. ఏమంటివి? నాది రాక్షసానందమా? మరి ఇన్ని దినములు నీవు నన్ను పెట్టిన చిత్రహింసలను ఏ ఆనందమనెదరు? బుద్ధి గడ్డి తిని మీతో ఆడుకున్నాను. ఇక నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి. బాలిక, అప్పుడే ఏమైనది బాలిక? నీకు ముందున్నది ముసళ్ళ పండగ.
ఈ ముసలోళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని ఒకటి చేసేలా ఉన్నారు. అమ్ముని కాపాడినందుకు కృతజ్ఞతతో అమర్ కూడా దానికి సేవలు చేస్తున్నాడు. అర్జెంటుగా ఏదో ఒకటి చేయకుంటే అమర్ అది కలిసిపోయేలా ఉన్నారు. నా గ్రహాలు గిట్లా మారి నా దశ తిరిగిపోతుందనుకుంటే ఊరంతా తిరిగి మళ్ళీ ఇదిగో ఈ ఇంట్లోనే పడ్డాను. కష్టాలు చెప్పుకోవడానికి నా తమ్ముడు కూడా లేడు. ఆ మనోహరి ఎప్పుడు ప్రేమ పగ పెళ్లి అంటం తప్ప ఒక్కసారైనా కూడా అసలు నా తమ్ముడు గురించి నా గురించి పట్టించుకోదు. పైసలు ఇయ్యదు గాని పని పడగానే ఫోన్ మాత్రం భలే చేస్తుంది. హలో మనోహరి, ఎలా ఉన్నావు? అందరినీ కాల్చి చంపేయాలన్నంత కోపంలో ఉన్నాను. ఎందుకు మనోహరి, నేనేమైనా చేశానా? ఏమీ చేయడం లేదనే కదా ఫోన్ చేసింది. ఆ? ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ చచ్చారు? మేం అక్కడికి రావాలా? ఏదైనా ఫంక్షనా మనోహరి? మాకెవరు చెప్పలేదే. ఏయ్, నాతో గేమ్స్ ఆడాలని చూస్తే చంపేస్తా. ఆ మిస్ అమ్మకి యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా ఫంక్షనా నన్ను అడుగుతున్నావు? ఏంటి, భాగ్యకి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది మనోహరి? మాకెవరు చెప్పలేదే. అమ్మ ముసలోడా, మీకు చెప్తే ఎక్కడ మీరొచ్చి ఆ మిస్ అమ్మని తీసుకెళ్ళిపోతారో అని మీకు చెప్పలేదన్నమాట. నాకు అర్థం కాలేదు మనోహరి. అమర్ వాళ్ళ నాన్న మిస్ అమ్మని అమర్ని కలపడానికి నీలని ఇంటికి పంపించి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అర్జెంటుగా ముసలోడితో ఇక్కడికి వచ్చి మిస్ అమ్మని ఇక్కడి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. సరే మనోహరి, మేమిప్పుడే బయలుదేరుతున్నాం. యావయ్యో, యాడున్నావయ్యా? ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకే ప్రతిదానికి అలా అరుస్తావు? నేను చెప్పేది గాని వింటే నువ్వు కూడా అరుస్తావు. నీ కూతురికి యాక్సిడెంట్ అయిందట. ఏంటి, నా కూతురికి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? నిన్న జరిగిందట. రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారట. ఆ ఫోన్ ఇవ్వు, బాబు గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏవయ్యా, నీకేమైనా బుద్ధుందా? నీ కూతురికి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ నుంచి తీసుకొస్తే ఫోన్ గిట్లా చేస్తానంటావా? ఇప్పుడే ఆ ఇంటికి పోయి ఏమైందో కనుక్కొని వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. పదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావయ్యా? పదా. టిప్పు టాప్గా రెడీ అవుతున్నారు. అరే, నేననేదాన్ని ఒకదాన్ని ఉన్నానే, కాలు చెయ్యి పనిచేయటం లేదని ఏమైనా గుర్తుందా ఈ మనిషికి? ఏంటి? కరుణ, ఏదో ఉన్నానులే. కాలు కింద పెట్టలేను, చేత్తో ఏ పని చేయలేను, నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నా. ఏంటి, నా పనులు ఎవరు చేస్తారు అంటున్నావా? మా మావయ్య గారేమో తాళి కట్టిన భర్తే అన్ని పనులు చేయాలి అన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే వినిపించిందా? తాళి కట్టిన. ఏయ్, ఆపు. నిజంగానే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావా? మరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ కాదు, నాకు ఆకలిగా ఉంది. అయితే వెళ్ళి తిను. ఫోన్లో మాట్లాడితే ఆకలి తీరుతుందా? తినాలంటే ముందు బ్రష్ చేయాలి, ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అవ్వాలి. అవ్వు. అవన్నీ చేయాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. తప్పుతుందా?
చూడు మిస్సమ్మ, అమ్మ మీద నువ్వు చూపించిన ప్రేమ కోసం నేను నీకు హెల్ప్ చేస్తున్నా. అంతకు మించి ఏమీ లేదు. ఉందని ఉంటుందని కూడా నేను అనుకోవడం లేదు. ఏంటి? అంటే ఎత్తుకొని తీసుకెళ్తారు కదా అని. నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను కదా, నాదే తప్పు. సారీ, జోక్గా అన్నా. బ్రష్ చేసుకుని వచ్చేదాకా నోరు తెరిచావనుకో, నేను నీకు హెల్ప్ చేయను. నోరు తెరవకుండా బ్రష్ ఎలా చేసా? సారీ సారీ, ప్లీజ్. వెయిట్. నేను పెట్టుకుంటా. ఇక్కడే ఉండు, టిఫిన్ తీసుకొని వస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక లాస్ట్ హెల్ప్ కావాలి. ఏంటి? మొహానికి స్టిక్కర్ పోయింది. ఈ టైంలో లేకుంటే ఏం కాదులే. పెళ్ళాక స్టిక్కర్ పెట్టుకోకుండా ఉండటం మంచిది కాదండి. ఎవరికి? అందరికీ. గుప్తా గారు, ఈరోజు ఎందుకో ప్రశాంతంగా ఉన్నట్టు లేదు. ఈరోజు ఏ గొడవ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందనిపిస్తుంది. మానవ జీవితమున అరుదుగా దొరుకున్నది ఏమిటో తెలియనా? ఏమిటో? ప్రశాంతత. అమ్మా బాగి, నా కూతురు సంతోషంగా ఉంటే చూడటానికి ఇంటికి వస్తాను అనుకున్నారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చూడటానికి వస్తానని అనుకోలేదే. నా కూతుర్ని కాపాడబోయి ఆయన కూతురికి దెబ్బ తగిలిందని ఎలా చెప్పమంటారు గుప్తా గారు? ఆయనకొచ్చిన కష్టానికి కారణం ఈ ఇంట్లో మనిషిని తెలిస్తే ఆయన మమ్మల్ని క్షమిస్తారా? నా కూతురికి ఎవరైతే నా కూతురు లేకుండా నేను బతకలేను మంగళ. ఆయన బాధ చూడలేకపోతున్నాను గుప్తా గారు. మనిషి ఏడుపు ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నారేంటి గుప్తా గారు? ఆ ఏడుపు కొరకే వెతుకుచుంటిని.
మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ మానవుని మాటలో ఏడుపున్నది కాని ముఖమున ఏడుపు కనిపించుటలేదే. ఏంటి మేను, మొహంలో చింత లేదు, కళ్ళలో నీళ్లు లేవు. వాట్ ఈస్ దిస్ గుప్తా గారు? వాట్స్ హ్యాపెనింగ్? ఏడదాకా బానే వచ్చి ఇల్లు మొహం చూసుడుతోనే ఇలా ఏడుస్తున్నావేంది? లోపలికెళ్ళేదాకా సప్పుడు చేయకుండా ఉండు పద. ఇప్పుడే నాటకమునకు తెరలేచినది, జరగబోవునది బహు ఆసక్తికరముగా ఉండును, వీక్షింపుము. అమ్మా మనోహరి, అంకుల్ రండి, మీకోసమే కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా కూతురికి ఏం కాలేదుగా, ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా. నా కూతురు బాగానే ఉందని ఒక్క మాట చెప్పమ్మా. పర్లేదు అంకుల్, నడవడానికి తన పనులు తను చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. మీరు వచ్చారు కదా, చూసి ఇక్కడే ఉంచుతారో ఇంటికి తీసుకెళ్తారో మీరే డిసైడ్ అవ్వండి. నా కూతుర్ని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. అలాంటి కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె తట్టుకోగలదా? అదంత సులువుగా ఆకే గుండె కాదులే కాని ముందు లోపలికి పోయి వచ్చిన పని చూద్దాం పద. 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 అంతా దీని వల్లే గుప్తా గారు. నాకు గాని టైం రావాలి. దీనికి చుక్కలు చూపించకపోతే నా పేరు అరుంధతే కాదు. అవి ఎప్పుడైనా నువ్వు చూపించవచ్చును గాని ముందు లోపల జరుగు నాటకమును వీక్షించదము రమ్ము. పదండి పదండి, రండి. బాగి, అమ్మా బాగి, బాగి. నాన్నగారు మిస్సమ్మ పైన రూమ్ లో ఉంది. అమ్మా బాగి, బాగి. రారా. గుప్తా గారు, ఇద్దరం చెరో వైపు వెళ్దాం. అయితే నీ మీద అనుమానమేం లేదు కదా మనోహరి? లేదు, ఆ యదవ ఘోరగాడి అత్యాశకి నేను అడ్డంగా దొరికిపోయేదాన్ని. కొంచెంలో తప్పించుకున్నాను. పోనీలే. ఇప్పుడు బాగి పరిస్థితి ఏంటి? దాని అదృష్టం బాగుండి అంత పైనుంచి పడిన ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడు నన్ను చంపుతుంది. అయితే అమరేంద్రబాబుకి గిట్ల భాగ్య మీద ప్రేమ మొదలైపోయిందా? ప్రేమ దోమ ఏం లేదు నాన్న. అమ్మోని కాపాడనన్న కృతజ్ఞతతో నాకు సేవలు చేస్తున్నారు అంతే. అయినా మీరేంటి, నిన్న నాకు యాక్సిడెంట్ అయితే ఇప్పుడు చూడ్డానికి వచ్చి నా గురించి అడగకుండా ఆయన ఎలా చూసుకుంటున్నారు, నీ మీద ప్రేమ పుట్టిందా అనేదేదో అడుగుతారేంటి నాన్న? ఇప్పుడు కూడా రాకూడదని అనుకున్నానమ్మా. మీ పిన్నే గోల్ చేసి లాక్కొచ్చింది. రాకుంటే అనుమానం వస్తుందని వచ్చాను. రాకూడదనుకున్నారా? ఎందుకు నాన్న? మీ మామయ్యే నిన్న నాకు ఫోన్ చేసి నన్ను గాని మీ పిన్నిని గాని ఇటువైపు రానే రావద్దని చెప్పాడు. మావయ్య అలా ఎందుకు చెప్పారు? ఆ దెబ్బలు అడ్డం పెట్టుకుని అమ్మని బాగిని ఒకటి చేయడానికి నిన్నటి నుంచి కావాలని ఇంట్లో ఎవరిని బాగి పనులు చేయనివ్వడం లేదు. అమరే అన్ని పనులు చేస్తున్నాడు. పెద్ద ప్లానే వేశారు మనోహరి. వాళ్ళు అనుకున్నది ఎక్కడ జరిగిపోతుందనే భయంతోనే దాన్ని తీసుకెళ్లమని మిమ్మల్ని పిలిపించింది. ఇందాక చూసినావు కదా ఆ ముసలోడి ఏడుపు. నువ్వు వద్దన్నా భాగిని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లను. ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్లను. మరిప్పుడు ఏం చేస్తారు నాన్న? నిన్ను తీసుకెళ్లిపోతున్నాను అన్న రేంజ్ లో ఒక పెద్ద నాటకం ఆడి నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను. అది మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు మంగళ. కాళ్లే విరగ్గొడతావో ప్రాణమే తీస్తావో నీ ఇష్టం. అది జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకూడదు. నిన్ను ఈ గడప దాటి ఎవ్వరూ బయటికి పంపలేరమ్మా.